సుప్రీంకోర్టు నిన్న చాలా వినూత్నమైనటువంటి తీర్పిచ్చింది. ఇంతవరకు స్వతంత్ర భారత చరిత్రలో నా దృష్టిలో ఇటువంటి తీర్పు నేను చూడలేదు. నాకు తెలిసిన పరిమిత పరిజ్ఞానం. ఏంటి ఆ తీర్పు? ఇంటరిమ్ బెయిల్. ముందుగా ఒకటి తెలుసుకోవాలి మీరు. ఇంటరిమ్ బెయిల్కి కేసుకు సంబంధం ఉండదు. కేసులో మెరిట్ ఉన్నా లేకపోయినా అసలు దాని మీద మెరిట్స్ డిమెరిట్స్ చర్చించకుండా అత్యవసరంగా ఇచ్చేదే ఇంటరిమ్ బెయిల్. ఎప్పుడు ఇస్తారు ఈ జనరల్గా ఇటువంటిది? నాకు తెలిసి ఎప్పుడై ఇస్తారంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరిగి తన తను దురదృష్టకరణ ఘటన జరిగితే తను ప్రత్యక్షంగా అటెండ్ కావటానికి ఇస్తారు. లేదంటే తన ఆరోగ్యం చాలా దారుణంగా క్షీణించిపోతే ఇస్తారు. మెరిట్కి సంబంధం లేదు. దయచేసి మళ్ళా చెప్తున్నా, మరలా మెరిట్కి సంబంధం లేదు. ఎవరైనా సరే ఇంతవరకు ఇలా వచ్చినటువంటి ఇంటరమ్ బెయిల్ నేను చూడలే. దేనికి తెలుసా? కొత్త చరిత్ర సృష్టించింది ఈ సుప్రీంకోర్టు ఈసారి. ఏంటంటే ఎన్నికల ప్రచారానికి అందరికీ సమాన అవకాశం ఉండటం కోసం బెయిల్ మంజూరు చేసిందట. ఎక్కడైనా విన్నావా ఇంతవరకు చరిత్రలో? అదేమిటో నాకు అది మరి అలా బెయిల్ మంజూరు చెయ్యాలి ఎన్నికల్లో అనుకునేటైతే ఎంతో మంది ఉంటారు. అసలు అందరికి పోటీయే చేస్తారు. గెలిచినా గెలవకపోయినా వేరే విషయం. ఎన్నికల్లో అసలు ఆయన పోటీ కూడా చేయట్లేదు, పార్టీ తరఫున ప్రచారం చేయటానికట. ఇంకొకటి ఏంటంటే ఎన్నికైన ముఖ్యమంత్రి అట. ఎన్నికైన ముఖ్యమంత్రికి ఒక చట్టం, సామాన్య పౌరుడికి ఒక చట్టమా? ఇది ఎక్కడ నేను జ్యూరిస్ప్రుడెన్స్లో నేను ఎక్కడ వినలేదు. లా ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. ఇదేం చెప్పలేదండి మాట. అనాదిగా భారత్, ఇవాళ ఏదో మనమేదో వీళ్ళు తీసుకొచ్చి కొత్తగా మోడర్న్ చట్టాల్లో పెట్టారు అనుకోవద్దు. అనాదిగా భారత్ పాటించినటువంటి సూత్రం ఇది. రాముణ్ణి ఎందుకు ఆదర్శ పురుషుడు అని చెప్తారు? ఎందుకు రాముడు మర్యాద పురుషోత్తముడు అని అంటారు? కారణం ఏంటంటే చట్టం దృష్టిలో రాజుతో సహా అందరూ సమానమైనటువంటి భావన తీసుకొచ్చాడు కాబట్టే రామచంద్రుడు అందరి వాడయ్యాడు. రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడయ్యాడు. కాబట్టి మనకి ఎవరో నీతులు నేర్పలేదు. మన చట్టం, మనం అసలు అందరికన్నా ముందుది. ప్రపంచంలో మొట్టమొదట చట్టం అందరికీ సమానమని చెప్పినటువంటి నాగరికత కలిగిన దేశం భారతదేశం. సరే, ఆ రోజు సంగతి పక్కన పెడితే ఇవాళ మోడర్న్ ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంలో మొట్టమొదటి ప్రాథమిక సూత్రం ఇది. చట్టం అందరికీ వర్తిస్తుంది. భూమి మీద ఎవరికి చట్టంలో వ్యత్యాసాలు ఉండకూడదనేది. మరి సుప్రీంకోర్టుకి నేను తెలియదని అనుకోను. మరి ఏమిటి అసలు నాకు తల తిరుగుతుందండి నాకు. ఎందుకంటే ఈ పద్ధతిలో ఒకనాడు మీకు గుర్తుంది కదా, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే ఆవిడకి కూడా అదే రూల్ వర్తిస్తుంది. వాళ్ళు గనక దాంట్లో అన్యాయం జరిగింది, నేరం జరిగిందని, అక్రమాలు జరిగినాయి అనుకుంటే తీర్పిస్తారు. ఆ తర్వాత ఏం చేసింది ఇందిరాగాంధీ? అత్యవసరంగా పార్లమెంట్ సమావేశం చేసి ప్రధానమంత్రికి మినహాయింపును తెచ్చుకుంది. ఆ ద్వారా ఆవిడ మళ్ళా సుప్రీంకోర్టులో ఆ చట్టం చేసి ఆ చట్టాన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో మళ్ళా రివర్స్ చేసుకుంది ఇందిరాగాంధీ. సో కాబట్టి అంటే ఏంటి అక్కడ మొట్టమొదటిసారి మేం వేరు, మిగతా వాళ్ళు వేరు అనేటువంటి భావన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ మొట్టమొదట. మరి ఇవాళ దానికి ఇది తేడా ఎట్లా అవుతుంది? ఇది కూడా దాని తర్వాత జనతా పార్టీ రివర్స్ చేసింది అధికార ఎమర్జెన్సీ తర్వాత. కానీ అసలు ఇదేమి తీర్పు నాకు అర్థం కావట్లేదు. ఎన్నికల ప్రచారానికి మినహాయింపు ఇస్తారట, బెయిల్ ఇస్తారట, తర్వాత మళ్ళీ జూన్ 1వ తారీఖు వెళ్ళి జైల్లో కూర్చుంటాడట వెళ్ళి. అసలు
ఏమైనా నాకు అర్థం కావట్లేదండి తీర్పుని. ఎందుకంటే మనమేమి మిగతా వాళ్ళు మిగతా ఏంటంటే తీర్పు ఇదే తీర్పు ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా వచ్చిన రోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఇది దుర్మార్గం అని ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ దాకా వెళ్తారంటే జడ్జీల్ని వ్యక్తిగతంగా దూషించడానికి కూడా వెనకాడరు. నేను అలా ఎప్పుడు చేయను. నా పాయింట్ ఒకటే, తీర్పు న్యాయబద్ధంగా అనిపించకపోయినప్పుడు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఉంది. ప్రజాస్వామ్యంలో అది ప్రధానమైనటువంటి సూత్రం. మోటివ్స్ అట్రిబ్యూట్ చేయనంత కాలం మీ మీ భావస్వేచ్ఛకి ఇబ్బందులు లేవు. సో కాకపోతే నా పాయింట్ ఏంటంటే, ఇలా చూసుకున్నట్లయితే లల్లూ ప్రసాద్ యాదవ్కి ఎందుకు ఆ, మరి జైల్లో కూర్చోవాలి? మన తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఎందుకు కూర్చోవాలండి? ఆయనకి ఎన్నికల ప్రచారానికి ఆయన షర్మిల ఎందుకు తిరగాలండి? ఆయనే తిరగొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. అక్కడ దాకా ఎందుకండి జైలద్ద? ఎన్నికైన ముఖ్యమంత్రి. ఆవిడ పరిస్థితి ఏంటి? ఓపీ చౌతాల ఇటీవల కాలంలో ఆయనకి బెయిల్ వస్తే వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశాడని బెయిల్ రద్దు చేసి మళ్ళీ లోపల కూర్చోబెట్టారు ఓపీ చౌతాలాన్ని, హర్యానా. అక్కడేమో ఎన్నికల ప్రచారం చేయటం అనేది తప్పని చెప్పి కూర్చోబెట్టారు. ఇక్కడేమో ఎన్నికల ప్రచారం చేయటం కోసం ముద్దాయి అయినా, నేరారోపణలు ఉన్నా ఆయనకి బెయిల్ ఇచ్చి మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పి బయటకు పంపించారు. నేను ఎక్కడో విన్నానండి, జార్జ్ ఫెర్నాండెజ్ ఎమర్జెన్సీలో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన విడుదల చేయలే. ఆయన మీద క్రిమినల్ ఛార్జెస్ పెట్టారు. ఆయన జైల్లో నుంచే ప్రచారం చేసుకున్నాడు. ప్రచారం ఏం చేయలే, జైల్లో నుంచి పిటిషన్ ఎవరైనా ఫైల్ చేయొచ్చండి. ఫైల్ చేయడానికే ఉంది, ఎవరైనా ఫైల్ చేయొచ్చు. ఆయన జైల్లో కూర్చొని గెలిచాడు జార్జ్ ఫెర్నాండెజ్. అసలు ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ లెక్కన ఒక్క అరవింద్ కేజ్రీవాల్కి ఎందుకు ఇవ్వాలండి? నాకు అర్థం కాదు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకి ఇవ్వచ్చు, సత్యేంద్ర జైన్కి ఇవ్వచ్చు, తర్వాత ఇంకా పార్థ చటర్జీ నోట్ల కట్టల కట్టలు దొరికినాయి కలకట్టాలో, ఆయనకి ఇవ్వచ్చు, అనుబ్రత మండలికి ఇవ్వచ్చు. అక్కడ దాకా ఎందుకండి, మన తెలుగులో కవితను అరెస్ట్ చేశారు కదా లిక్కర్ స్కామ్లో. అరవింద్ కేజ్రీవాల్ని విడుదల చేసినప్పుడు కవితను ఎందుకు లోపల పెట్టాలా? ఆవిడికి మాత్రం ప్రచారం చేసే హక్కు ఎందుకు లేదు? ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేయట్లేదు, కవిత పోటీ చేయకపోవచ్చు. ప్రచారం వాళ్ళ పార్టీ తరఫున ఆఫీసు బరారు కదా, పోటీ ప్రచారం చేసే హక్కు ఉంది కదా. అసలు వీళ్ళకేందండి? ఆ, ఆయన ఎవరు? ఆ, అమృతపాల్ సింగ్ వారిస్ పంజాబ్దే ఒక ఖలిస్తానికి మద్దతుగా ఉండి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు ఎన్నికల్లో, క్యాండిడేట్ కూడా. ఆయనకి ఎందుకు ఇవ్వకూడదండి? అసలు ఏమిటా తీర్పు ఏంటి? అసలు దీనికి వాళ్ళ ఎంత డేంజరస్ ప్రెసిడెంట్ అంటే ఇది. వీళ్ళందరూ అప్లై చేసుకుంటారు ఇప్పుడు వరుసగా అప్లై. వీళ్ళందరూ కాదండి, ఎన్నికైన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జైల్లో ఉన్నాడు కదా. ఆయన ఇప్పుడు 13వ తారీఖు ఉంది ఆయన బెయిల్ పిటిషన్. సో న్యాచురల్గా దీన్ని కోట్ చేస్తారు ప్రతి వాళ్ళు కూడా. ఆయనకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వు? అరవింద్ కేజ్రీవాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? వాళ్ళకి ఏ స్పెషాలిటీ కనపడింది? క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేవట. అంటే అందరికీ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉండాలా? ఇవాళ నేరం చేశాడా లేదనేది ఇంపార్టెంట్, కానీ ఇంతకుముందు నేర చరిత్ర ఉందా లేదనంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు. అసలు ఎక్కడ ఒక్క పాయింట్ కాదండి డిలే అయింది మీరు అరెస్ట్ చేయటంలో. ఇది ఎక్కడ 9 సమన్లు తీసుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్. 9, 1, 2 కాదు. రిజెక్ట్ చేస్తూనే వస్తున్నాడు. అసలు అది కోర్టు దిక్క. అది మరి ఒక కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్, దర్యాప్తు సంస్థలు సమనిస్తే నేను అటెండ్ కాదని చెప్పి ఏదో కుంటి సాకులు చెప్పి అటెండ్ కాకుండా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఏమో, ఆయన నేచర్ ఆఫ్ అఫెన్స్ అంత తీవ్రం కాదు, కానీ 9 సమన్లకు అయినా హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తే ఎందుకు డిలే చేశారు? ఇంత లేటుగా ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే ఏం అసలు నాకు అర్థం కావట్లేదండి ఇది ఈ కోర్టు తీర్పు. ఎందుకంటే అంతకు ముందే ఢిల్లీ హైకోర్టులోనే కదా ముందు వెళ్ళింది వాళ్ళు. హైకోర్టు ఎంత స్పష్టంగా చెప్పిందంటే, ఇందులో అరవింద్ కేజ్రీవాల్ అసలు కింగ్ పిన్. ఆయన ఇంటికి పిలిపించుకొని ఇంటి దగ్గరే సంప్రదింపులు జరిపి ఈ విధానాన్ని లిక్కర్ పాలసీని తయారు చేసిందే అరవింద్ కేజ్రీవాల్ పర్యవేక్షణలో.
సో కాబట్టి ఆయన కింగ్ పిన్ కాకుండా ఎలా పోతాడని రిజెక్ట్ చేసింది ఢిల్లీ హైకోర్టు. సరే, ఏంటంటే ఇవాళ ఏమేమిటి మాట్లాడేదానికంటే మీరు ఒక్కసారి సుప్రీంకోర్టులోనే ఉంది, త్రీ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు. ఎంత ఎంత అద్భుతమైన తీర్పు అండి. ఏంటంటే అవినీతి అవినీతి నేరారోపణలు తీవ్రవాద నేరారోపణల కన్నా ప్రమాదకరమైనవి ఇచ్చింది తీర్పు. జడ్జి బెంచ్. అయినా ఇవాళ అవినీతి నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, మనీ లాండరింగ్ ఎస్టాబ్లిష్ అయినటువంటి కేసులో అరవింద్ కేజ్రీవాల్కి ఎన్నికల ప్రచారానికి బెయిల్ దొరికిందట. నేను దీనివల్ల ఏమవుతుంది, రాజకీయంగా ఎటువంటి మార్పులు వస్తాయి, ఎంతవరకు ప్రభావితం అవుతుంది ఆయన బయటకు వచ్చి ప్రచారం చేస్తే, ఆటి జోలికి వెళ్తలా నేను అసలు ఆ తీర్పు చూస్తేనే నేను అసలు ఏం మాట్లాడాలని నోటి మాట రావట్లేదు. ఎందుకంటే అన్ చట్టం ముందు అందరూ సమానులనేటువంటి నమ్మకం అందరికీ ఉందండి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో అర్థం ఏంటంటే చట్టం అందరికీ సమానమే, కానీ కొంతమందికి మరింత ఎక్కువగా సమానం అనుకోవాలి. మరి అంతకని ఇంకేమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఇది అలా కాకపోతే అంటే రెండు క్లాసులు వచ్చినాయండి ఇప్పుడు. పొలిటికల్ క్లాస్ వేరు, ఎన్నికల ప్రచారానికి వాళ్ళకి ప్రత్యేకతలు ఉంటాయి, మినహాయింపులు ఉంటాయి. మామూలు వ్యాపారం చేసుకునేవాడికో, డాక్టర్ న్యూరో సర్జన్కో, లేకపోతే ఇంకొకరికైతే మినహాయింపు ఉండదు. కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వాళ్ళకి ఇది ఒక ప్రాథమిక హక్కు. కాబట్టి వాళ్ళు నేరారోపణలు ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి ఓ ఓ తీర్పు. ఇది నా దృష్టిలో అయితే చీకటి తీర్పు, న్యాయ చరిత్రలో చీకటి తీర్పు. రాజకీయాలు పక్కన పెట్టండి, ఇదే గనక దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఇక ముందు ముందు ఎంతమంది ఈ అవినీతి నేరస్తులు బెయిల్ పొందుతారో తలుచుకుంటేనే భయం వేస్తాం. చూద్దాం ఇది ఎట్లా ముందు 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 ఇంకేం జరుగుతాయో నాకు తెలియదు. దీని మీద ఇమ్మీడియట్ తక్షణ ప్రతిస్పందన నాకైతే ఇలా చెప్పాలని అనిపించి మీ ముందుకు వచ్చాను. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.